అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొద్ది రోజులుగా గరికపాటి నరసింహారావు గారి మీద కొన్ని వీడియోస్ అయితే ఆవిడ మొదటి భార్య కామేశ్వర్ గారు పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్ గురించి అంతా కూడా డిస్కషన్ నడుస్తూనే ఉంది. అసలు ఎవరు కరెక్టు, ఎందుకు ఇప్పుడు తను బయటకు వచ్చి వీడియోలు పోస్ట్ చేయాల్సి వచ్చింది, గరికపాటి నరసింహారావు గారి గురించి, ఇప్పుడు తను పాస్ట్లో జరిగిన లైఫ్ గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఈ గరికపాటి నరసింహారావు గారి ఇష్యూ ఏదైతే ఉందో దీని గురించి అంటే మాట్లాడడం అవసరమా, అది ఫ్యామిలీ మ్యాటర్ అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఫేమస్ పర్సనాలిటీ, ప్రవచనకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన మీద ఇటువంటి కామెంట్స్ ఎందుకు వచ్చినాయి, అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది, తను ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది కొంతమంది ఆయన అభిమానించే వాళ్ళకి ఒక ఆందోళనలానే ఉంది. ఇప్పుడు తను బయటకు వచ్చి కామేశ్వర్ గారు ఎందుకు వీడియోస్ పోస్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు? అంటే కాదండి, ఇప్పుడు మీరన్నది కరెక్ట్. ఒక 24 ఇయర్స్ అయ్యాక ఒక బయటకు వచ్చి ఇప్పుడు ఆవిడ బయట పెట్టుకున్నట్టేగా. ఫస్ట్ అతని గురించి నెగిటివ్ చెప్పడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆవిడ గురించి ఆవిడ మాట్లాడుకుంటున్నారు. ఇట్లా నేను అతనికి వదిన గారిని, నన్ను లొంగ తీసుకున్నాడు. ఆవిడ అనుకుంటున్నారు ఆయన్ని డీఫేమ్ చేస్తున్నానని. కానీ అట్ ద సేమ్ టైం ఆవిడ చాలా నష్టపోతున్నారుగా. పిల్లలకి ఇంతవరకు ఈ విషయం తెలియదుట. అంటే ఆవిడ వదిన గారు ఎవరు, గరికపాటి గారికి అనే విషయం, ప్లస్ ఈ జరిగిన విషయాలు ఏవి పిల్లలకి తెలియవు. మరి అటువంటప్పుడు ఇప్పుడు ఆవిడ సడన్గా బయటకు వచ్చి నన్ను అంటే నా మీద కేసు పెట్టించారు అంటే, నేను 2 వీడియోలు చేశాను గతంలో. కామేశ్వరి సరస్వతుల అనేది ఆవిడ ఛానల్. గతంలో 9 months బ్యాక్ ఆవిడ వాలి సుగ్రీవుల మీద ఒక వీడియో పెట్టారు. అందులో ఆవిడ ఏం చెప్పారంటేనండి, వాలి అన్నగారు కాబట్టి మరదల్ని చేసుకోవచ్చు, అంటే సుగ్రీవుడు భార్యను తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ సుగ్రీవుడు తమ్ముడు కాబట్టి వదిన గారిని తీసుకెళ్ళకూడదు. ఇది అన్యాయం కదా. ఎవరిని తీసుకెళ్ళినా తప్పే. అన్న తమ్ముడు భార్యను తీసుకెళ్ళినా, తమ్ముడు అన్న భార్యను తీసుకెళ్ళినా రెండూ తప్పే కదా. అది ఒక పాయింట్. అంటే ఆవిడ అనేది ఏంటంటే, ఇతను దుర్మార్గంగా నన్ను తీసుకెళ్ళాడు, దుష్టుడు, నీచుడు, దుర్మార్గుడు అనే పదాలు ఆవిడ వాడారు. ఇక్కడ ఎవరు ఎవరిని తీసుకొచ్చినా, ఎవరితో వెళ్ళినా తప్పే కదా. ఇక్కడ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు. ఒకవేళ గరికపాటి గారిదే తప్పు అనుకుంటే, మీరు వదిన గారు 2 ఏళ్ళు పెద్దవారు, మీరు అప్పుడు ఏం చేయాలి? టపటపా 2 వాయించి ఇది తప్పు నాయనా అని చెప్పాలి. ఒకటి లేదు, నీ భర్త వెంకటేశ్వరరావు గారికి ఏమంటే మీ తమ్ముడు ఇలా ఉన్నాడు అని చెప్పాలి. ఇవేమీ చేయకుండా కుటుంబంలో అల్లరి చేయాలి ఆవిడ. నా మరిది ఇలా ఉన్నాడు, ఇతను ఇలా ఉన్నాడు, నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పాలిగా. అంటే ఇద్దరిలోనూ ఇష్టం ఉంటేనే ఒక కార్యం, ఒక పని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరిది తప్పుంది. ఒక రకంగా గరికపాటి గారిది తప్పే, అందులో మనం ఏమి డౌట్ పడక్కర్లా. చిన్నతనం కావచ్చు, ఏదైనా అప్పుడు 23 ఏళ్ళు ఉంటాయేమో ఆయనకి బహుశా. సో ఆవిడకి ఒక 25 ఏళ్ళు అనుకోండి. ఏదైనా ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, కలిసి జీవించారు. ఆవిడే చెప్తున్నారు, మేము పెళ్లి చేసుకోలేదు, మేమేమి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేదు, దండలు మార్చుకోలేదు. దిస్ ఈజ్ వాట్ హెర్ క్లెయిమ్. మనమేం చెప్పలే ఇవేవి. కానీ ఆవిడ చెప్పిన వాటిల్లో డెఫినెట్గా నిజాలే ఉన్నాయి. అవి మొత్తం నిజాలే అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా, అందులో అయితే సందేహం లేదు. నేను అదే చెప్తున్నా, ఎవరి ప్రోద్బలంతో బయటకు వచ్చారో మనకు తెలియదు కానివ్వండి, అనవసరంగా ఆవిడ బయట పెట్టుకున్నారు అనేది నేను చెప్పేది. ఆవిడని చూస్తే విద్వత్ ఉంది, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ సంగీతం, ఇన్ని చేసి ఒక లెక్చరర్గా పనిచేస్తూ ఆవిడ ఎంతో మందిని తీర్చిదిద్దారు. ఆవిడకి చూసారా ధారణా పట్టి ముందు ఆవిడకి. ఆవిడ ఆసువుగా పద్యాలు చెప్తున్నారు. అంటే ఆవిడ ఇంకొక మాట ఏమన్నారంటే, నేను 10th చదువుకున్న పెళ్లి నాటికి. మా అమ్మ నాన్నగారు, ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు, వీళ్ళది చాలా ఉన్న ఫ్యామిలీ. ఎవరిది? గరికపాటి వారిది, వెంకటేశ్వరరావు గారిది. సో బాగా నగలు వేస్తారు, నా కూతురికి బాగా ఉన్నవాళ్ళని చేసింది. ఆ తర్వాత ఈ మరిది గారు ఎవరైతే ఉన్నారో, ఇతను నన్ను బాగా చదివిస్తాను, నేను ఎంఏ చేయిస్తాను, నీకు నేను అవధానం నేర్పిస్తాను అన్నారు. అందుకోసం నేను ఇష్టపడ్డాను అంది. సో ఎందుకు ఇష్టపడ్డా తప్పు ఇద్దరిదేనండి. ఇందులో ఎవరిది తప్పొప్పులు నిర్ణయించడానికి మనం ఎవరం.
తప్పు ఒప్పు అనేది గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటివ్ మెరిట్స్ మనకు తెలిసి. కాబట్టి ఒక కాలంలో తప్పైంది ఇంకో కాలంలో ఒప్పు అవుతుంది. సో ఇన్ని యుగాలు దాటుకుంటూ వచ్చి మనం కలియుగంలో ఇప్పుడు ధర్మం వేరేగా ఉంది. కాబట్టి వీ కెనాట్ జడ్జ్ ఎనీథింగ్. కానీ నేను అనేది ఏంటంటే సరే అయిపోయింది. మొన్న ఒక వీడియోలో ఆవిడ ఏం చెప్పింది, నేను సీత లాంటి దాన్ని, రాముడు అదేంటి జింక కోసం వెళ్తూ లక్ష్మణుడికి అప్పచెప్తే సీతని, నన్ను అలాగా నా మరిది ఇది చేశాడు, నేను సీత లాంటిది. ఈ క్లెయిమ్ నేను తప్పంట. నువ్వు సీతతో ఎట్లా పోల్చుకుంటావు? సీత మహాసాధ్వి, ఆవిడ తను నిరూపించుకోవటం కోసం అగ్నిలో దూకింది. ఇక్కడ అదేది కాదు కదా. ఇక్కడ మీకు ఇష్టమై మీరు వెళ్ళిపోయారు. తర్వాత మీరు ఒక కాపురం చేసి ఒక 21 ఏళ్ళలో ఎంతో చెప్పారు ఆవిడ. తర్వాత ఆవిడ నాకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయిన టైంకి ఆ పిల్లలకి గురజాడ శ్రీశ్రీ అని పేరు పెట్టారు. సో నాకు నా పిల్లలు వద్దు, ఈ సంసారం వద్దు, నువ్వు వద్దు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అంది ఆవిడ. ఆవిడ ఒక శివప్రసాద్ గారని ఒక ఆయన దగ్గర సంగీతం నేర్చుకునేవారట. సో ఆయనతోటే వెళ్ళిపోయారు. సంగీతం ఆయన దగ్గర నేర్చుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆయన ఒక జానపద సంగీత కళాకారుడు. సో ఆయనతో వెళ్ళిపోయారు. సరే ఆవిడకి ఏం నచ్చిందో మనకు అనవసరం, అది దట్ ఈస్ హర్ ప్రాబ్లం అండ్ హర్ పర్సనల్ థర్డ్ పర్సన్. ఈ ఒక్క విషయం ఆవిడ ఎక్కడ ప్రస్తావించలే, మూడో వ్యక్తి గురించి ఆవిడ ప్రస్తావించలేదు. ఇప్పుడు ఆవిడ ఏమంటారంటే 23 ఏళ్ల తర్వాత ఆ టైంలో ఆవిడ వెళ్ళిపోయాక ఆవిడ ఏమంటారంటే నాకు నా పుట్టింటి వాళ్ళు దూరం అయ్యారు. ఇప్పుడు అంటే మరి గరికపాటి వారిని చేసుకున్నాక దూరం అయ్యారా, లేదు ఈ ఎవరు శివప్రసాద్ గారితో వెళ్ళిపోయాక దూరం అయ్యారో మనకు తెలియదు. తర్వాత నేను పూజలు చేయలేదు, పునస్కారాలు చేయలేదు, దీపం పెట్టుకోలేదు అని అంటారు. మళ్ళా ఇంకొక వీడియోలో నిన్న ఏమన్నారంటే నేను దీపం పెట్టుకునే ప్రతిరోజు నా పిల్లల్ని ప్రేమగా తలుచుకుంటాను. అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆవిడ, పొంతన లేదు. అంటే ఆవిడ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారండి. ఇప్పుడు నాకేమనిపించిందంటే నేను బంధాలన్నీ తెంచేసుకున్నాను అంది ఆవిడ. అంటే మూడో వ్యక్తితో కూడా ఆవిడ లేరు అనేది మనకి తేటతలం అవుతుంది. సో షీఈ్ ఇన్ డిప్రెషన్ మోడ్. ఇప్పుడు ఆవిడకి కావాల్సింది ఒక సైకలాజికల్గా ఎవరైనా ఆవిడకి ఒక మంచి సొలేస్ ఇవ్వాలి. ఎవరైనా తీసుకెళ్ళి ఆవిడని సైకాలజిస్ట్ దగ్గర చూపిస్తే సైకియాట్రిస్ట్ దగ్గర చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎట్ ద సేమ్ టైం ఆ లోన్లీనెస్ వల్ల ఇదొకటి జరుగుతోంది. అండ్ ఇంకొకటి ఏమనిపించిందంటే నాకు ఆవిడ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్లు కనిపిస్తున్నాయి. అది ఎవరు అనేది మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఈవిడ వీడియోలన్నీ వేస్తున్నారు. ఈవిడ 9 months బ్యాక్ ఎప్పుడైతే వీడియో చేసి ఈ వాలి సిగ్గురువిల్ది వేశాక 2 వీడియోలు చేశానన్నారు. సో వీళ్ళ కొడుకు ఆవిడ మీద కేసు పెట్టారు. కేసు పెట్టాక ఆవిడ నన్ను క్రిమినల్ కేసు పెట్టారు, నన్ను పోలీస్ స్టేషన్కి ఇచ్చారు, అందుకని నాకు కోపం వచ్చిందని ఇప్పుడు బయటకు వచ్చింది ఆవిడ. సో 9 months ఎందుకు ఆవిడ తీసుకున్నారు ఒకటి. రెండోది, ఇప్పుడు ఆవిడ ఇవన్నీ చేశాక ఇప్పుడు గరికపాటి గారు ఆన్సర్ ఇవ్వక్కర్లా నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇది ఓపెన్గా జరిగింది. వాళ్ళు విడిపోయినప్పుడు 4 అన్నదమ్ములు కలిసి కూర్చుని ఈవిడ దగ్గర సంతకాలు ఆయన ఈవిడ సంతకాలు పెట్టుకున్నారట. నా ఇల్లు రాయించుకున్నారు అంటుంది ఆవిడ. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ వీళ్ళు విడిపోవడం మాత్రం లీగల్గా అంటే రాసుకుని విడిపోయారు కాబట్టి అక్కడితో బంధం కట్ అయిపోయింది. కాబట్టి గరికపాటి గారు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వక్కర్లా. ఇస్తే ఇప్పుడు కొడుకులు మాట్లాడాలి. నిజంగా కొడుకులు తల్లి తప్పు చేయకపోతే అనుకుందాం, ఆవిడ 9 months బ్యాక్ వీడియో పెట్టినప్పుడు వాళ్ళు కేసు వేసినప్పుడు కేసు వేయరు కదా, మా అమ్మ కరెక్ట్ పనే చేసింది, మా నాన్న ఏడిపించాడు మా అమ్మని అని అనుకుని ఉంటారుగా. కానీ అది లేకుండా వాళ్ళు కేసు వేశారంటే అప్పుడు గరికపాటి గారిది తప్పు లేనట్టేగా. ఆవిడ చెప్పిన అంటే నన్ను హింసించాడు, నన్ను బాధ పెట్టాడు, నాకు ప్రేమ ఇవ్వలేదు, నాతో భోజనం చేయలేదు, నాతో కాఫీ తాగలేదు, నన్ను స్కూటర్ మీద తీసుకెళ్ళలేదు, స్కూటర్ నడపడం కూడా రాదు. దిస్ ఈజ్ వాట్ హర్ క్లెయిమ్. ఓకే, ఒక భార్యగా ఆవిడ కోరుకోవటం తప్పు లేదు, దాన్ని మనం ఏమనం. కాకపోతే ఏంటంటే ఇద్దరు సెటిల్మెంట్ లేదు కాబట్టి ఇద్దరు ఒక ఆవేశంలోనో దేన్నో కోరుకుని ఇద్దరు ఒక చోటకు వచ్చారండి. వచ్చినప్పుడు డబ్బులు లేవు ఇద్దరి దగ్గర. ఆయన చదువు వ్యాపకం ఆయనకి, ఈవిడ పిల్లల్ని నేనే చూసుకున్నాను అంటారు 11 ఏళ్ళు వచ్చే వరకు 10 ఏళ్ళు వచ్చే వరకు. సో ఈవిడ ఉద్యోగం మీద ఆయన ఆధారపడ్డాడు. ఆయన ఇల్లు చూసుకునేవాట. అంటే ఇల్లు చూసుకుంటూ ఆయన చదువు వ్యాసంగంలో ఉన్నాడు ఆయన. కాబట్టి నన్ను తీసుకెళ్ళలేదు అనడానికి, ప్రేమ చూపించలేదు అనడానికి, నిజంగా ఆయన ప్రేమ చూపించలేదు, నిజంగా ఆయన ఈవిడ్ని ఇబ్బంది పెట్టారు అనుకుంటే
20 ఏళ్ళు ఏ ఆడవాళ్ళైనా కలిసి కాపురం చేస్తారా? సరే ఒక పిల్లాడిని కంటారండి. రెండో పిల్లాడికి వెళ్ళరుగా. ఎందుకులే ఈ మనిషితోటి నాకు ఇంకా పిల్లలని అనుకుంటారు. కాబట్టి ఆవిడ చెప్పిన ఆ మాట కూడా మనకి సరైందిగా అనిపించట్లే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి మాట్లాడితే మాట్లాడాలి. అంటే ఈ మొత్తం గందరగోళంలో. లేదు మా అమ్మ ఏమైనా మాట్లాడుకొని, బికాజ్ ఆయన రెండో పెళ్లి చేసుకున్నప్పుడు శారద అన్న ఆవిడని వాళ్ళ అమ్మగారు నాన్నగారు చూసిన సంబంధం అది. ఆవిడ కూడా శారద గారు చదువుకున్న వ్యక్తి. ఐ థింక్ ఆవిడ కూడా టీచింగ్లో ఉన్నట్టున్నారు. ప్లస్ పిల్లల్ని చాలా బాగా చూసుకున్నారు ఆవిడ. పిల్లలు కూడా ఆవిడని తల్లిగా స్వీకరించారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే పిల్లలు దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దేర్ మదర్. అండ్ తండ్రిని ఎలాగో వాళ్ళు ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈవిడ తప్పు చేశారు కాబట్టి ఈవిడ దూరం పెట్టారు. కాబట్టి ఈవిడ ఎందుకు ఏం ఆశించి ఇప్పుడు డబ్బులు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సంపాదించాడు, నా పిల్లలు ఇవాళ కోటీశ్వరులు అంటోంది ఆవిడ. అంటే నువ్వేమైనా కోరుకుంటున్నావా ఆస్తి? లేదు పొలిటికల్గా ఎవరైనా మీ వెనకాల ఉన్నారు. ఇప్పుడు నిన్నను ఇవంతా ఈ ఎపిసోడ్ అంతా జరిగాక నిన్న తెలుగు మహాసభలు ఏవో జరిగినప్పుడు గరికపాటి గారు మాట్లాడారు. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే నిన్న ఆయన అంత ఫ్రీగా మాట్లాడలేరు. ఆయన ఇదివరకు గతంలో ఎలా మాట్లాడారో నిన్న వీడియో కూడా మీకు అలాగే ఉంది చూడండి. ప్లస్ ఆయన ఏం చెప్పారంటే November 8న నాకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నన్ను అడిగారు, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మిమ్మల్ని పెడతామని అంటూ దాని గురించి చెప్పుకొచ్చాడు ఆయన. చాలా కూల్గా మాట్లాడాడు ఆయన. నేను అనేది ఏంటంటే ఒకవేళ నిజంగా తప్పు చేస్తే ఇంతమంది ప్రజల ముందు ఆయన కొద్దో గొప్ప కొంచెం ఆ గిల్టీనెస్ కనిపిస్తుంది మనకి. కానీ అది లేదు. ఇప్పుడు నేనేమంటానంటే కామేశ్వర్ గారి గురించి, ఆవిడకి వెనకాల ఎవరున్నారు, అసలు ఎందుకున్నారు, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఈవిడ దగ్గర నుంచి. ఆయనకి అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏదో ఆయనకి పోస్ట్ ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి ఈ మొత్తం ఆధ్యాత్మికతకి సంబంధించి ఏదో ఒకటి పెట్టాలనుకుంటున్నారు. దానికి ఆయన్ని ఏదో కల్చరల్ అంబాసిడర్ లాగా పెట్టాలనుకుంటున్నారు అనే ఒక టాక్ వచ్చింది. సో ఇది నచ్చని కొంతమంది తెలంగాణ వాదులు దీని వెనకాల ఉన్నారు అనే ఒక మాట కూడా వచ్చింది. సో పొలిటికల్గా ఎవరో ఉండంటే అక్కడ వైసీపీ, ఇక్కడ మరి బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు లేదా తెలంగాణ వాదులు కొంతమంది, అందరు కాదు అని అన్నారండి. సో అసలు ఏం ఆశించి ఇప్పుడు ఆవిడ డబ్బు కావాలంటే ఆవిడ ఏం చేయాలి, ఒక మీడియేటర్ ద్వారా ఆవిడ పంపించవచ్చు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను నాకు డబ్బులు కావాలని. తప్పులేదండి. ఇప్పుడు ఆయన బాగా సంపాదించారు, సరే ఈవిడ ద్వారానే పిల్లలకి అన్నారు కాబట్టి ఆ కన్సర్న్ ఉండొచ్చు, అది మనం తప్పుగా భావించాం. కానీ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎందుకు మిమ్మల్ని మీరు నవ్వుల పాలు చేసుకుంటున్నారు? మీరేమి సాధారణ మనిషి కాదుగా, చక్కగా చదువుకున్నారు, విజ్ఞత ఉంది, ఇంత మంచి టాలెంట్ ఉంది, మీకు ధారణ ఉంది, మీరు ఆసువుగా అలా పద్యాలు చెప్తున్నారు. అప్పట్లో ఆయన పద్యాలు చెప్పమనేవాట, నా మీద ఎందుకు చెప్పవు నువ్వు అని. ఆవిడ రామబ్రహ్మం గారి మీద చెప్తే తెలుగు యూనివర్సిటీలో పనిచేశారు, నా మీద ఎందుకు చెప్పవు అని అడిగారు అని ఇప్పుడు ఆవిడ నెగిటివ్గా ఆయన మీద పద్యాలు చెప్పారు ఆ వీడియోల్లో. నేను అనేది ఏంటంటే ఇంత విద్వత్తు ఉన్నప్పుడు మంచి పుస్తకాలు రాయండి, మిమ్మల్ని మీరు కన్సోల్ చేసుకోండి. మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్ మధ్యవర్తుల ద్వారానో మీ పిల్లలతో మాట్లాడండి, తప్పులేదు. వన్స్ ఇన్ ఏ వెల్ షీ కెన్ టాక్. కానీ తాను ఆవిడ అపహాస్యం పాలు చేసుకుంటున్నారు అనేదే మన బాధ. ఎందుకంటే ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరండి ప్రపంచంలో. తప్పొప్పులు ఎవరు నిర్ణయిస్తాం మనం. కాబట్టి ఆవిడ ఇవన్నీ మర్చిపోయి ఇంకా ఈ వీడియోల జోలికి వెళ్లకుండా అనవసరంగా ఆవిడ గందరగోళ పడకుండా తాను మలుచుకుంటే బాగుంటుందని మనకు అనిపిస్తుంది. రైట్ మేడం. అయితే మేడం అంటే ఇప్పుడు ఆవిడ డెఫినెట్గా ఈ విషయం అందరికీ తెలియాలి అనుకుంటున్నారు కాబట్టి ఆవిడ వీడియోస్ పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. లేదు అంటే మీరు చెప్పినట్టు పర్సనల్గానే ఏమైనా అమౌంట్ కావాలన్నా డీల్ చేసుకుంటారు, ఎటువంటి అవసరం ఉన్నా కానీ అలా డీల్ చేసి ఉండొచ్చు. బట్ అందరికీ తెలియాలి అని చెప్పేసి వీడియో పెట్టారనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా వాడుకోవడానికి భాష, సో ప్రతిదీ కూడా ఈవెన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని చెప్పలేను, తర్వాత పర్సనల్గా కూడా కొంతమందికి చెప్తానని కూడా ఆవిడ కొంతమంది నేమ్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నిజంగానే డీఫేమ్ చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే ఎవరు ఇప్పుడు ఈ టైంలో మీరు చెప్పినట్టు ఏమైనా పొలిటికల్గానే జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? పొలిటికల్గా జరుగుతోంది. ఇంకొకటండి, ఇప్పుడు మీరు గమనిస్తే ఆధ్యాత్మికత ఎక్కువైంది. ఇప్పుడు యువతలో కూడా మీకు
ఆధ్యాత్మికత వైపు బాగా వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఐటీలో ఉంటూనే లేదు, నిజంగా ఇప్పుడు యువత చాలా కష్టపడుతున్నారు ఒక రకంగా. దే డోంట్ హ్యావ్ టైం. వాళ్ళకి అసలు మేము అనుభవించినవేవి మీరు అనుభవించట్లా, మాకున్నంత టైం మీకు లేదు, మేము అన్నీ నేర్చుకున్నాము, అన్నీ అనుభవించాం, బట్ మీరు ఒకే మూసలో ఉన్నారు మీరందరూ. కానీ అట్ ద సేమ్ టైం మీరు రిలాక్సేషన్ కోసం మీరు గరికపాటి గారి ప్రవచనాలు, ఒక చాగంటి గారి ప్రవచనాలు, లేకపోతే ఈషా ఫౌండేషను, లేకపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇట్లా అంటే డిఫరెంట్ జోన్స్లోకి మీరు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మీకు ప్రెషర్ ఎక్కువైపోయింది, మీకు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. యూ హ్యావ్ టు ఫేస్ ద వరల్డ్ కదా. ఇప్పుడు మాకు ఇదివరకు ఈ గ్లోబలైజేషన్ లేదు మా టైంలో. మేము చక్కగా చదువుకున్నాము, మాకు మంచి గురువులు ఉన్నారు, మేము ఒక మార్గంలోనే వెళ్ళాం. మీకు ఇప్పుడు అన్నీ ఎక్కువైపోయాయండి. ఎట్ ద సేమ్ టైం మీకు పీస్ లేదు. మీరు దానికోసం ఇవన్నీ, ఒక పక్క హిందుత్వ మీద ఎక్కువైంది, హిందూయిజం మీద అభిమానాలు ఎక్కువైతున్నాయి. సో ఒక రకంగా ఇది మతదాడులు కావచ్చా, ఒక రకంగా రాజకీయమా, ఇవన్నీ కూడా అంటే భిన్న కోణాలు ఉన్నాయి ఇందులో. అంటే ఆయనకంత ఫేమ్ రావటం అనేది చాలామందికి నచ్చట్లేదా, ఆయన కోసం యువత అట్రాక్ట్ అవుతున్నారన్న. ఇంకొకటి ఆయన మీద ఉండే ఒక అపవాదం ఏంటంటే ఆయన ఎక్కువ అన్ని అపహాస్యం చేస్తారు. ఇప్పుడు పురాణాలు తీసుకుని చెప్తాడు ఆయన, కొన్ని ఇలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు అంటే ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఆయన చెప్పటం అనేది కొంతమందికి నచ్చట్లేదు, అది కూడా ఉంది. ప్లస్ వేరే రిలిజియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా మనకు తెలియదు. సో ఇందులో చాలా కోణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆవిడ ఓకే ఆయన డీఫేమ్ చేయాలని అనుకున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నేను డీఫేమ్ అవుతున్నాననే విషయం ఆవిడ ఎందుకు మర్చిపోతున్నారు? బికాజ్ ఆవిడకి ఇంకా లైఫ్ అయిపోవాలా. ఇప్పుడు మహా అయితే ఎంత 66 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం, అంతే కదా. ఇంకా మీకు లాంగ్ ఇది ఉంది మీకు. ఇప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తారు? ఒక టీవీ ఒక 2-3 లేడీస్ వచ్చి ఏదో మహిళా సంఘాలు ఏవో చెప్పేసి ఆవిడకి సపోర్ట్ చేస్తే అది సరిపోతుందా? మీరు ఇప్పుడు ఇన్ని వీడియోలు వచ్చాయి కదండి, అంటే సోషల్ మీడియాలో కనీసం ఒక 100 అబోవ్ వచ్చి ఉంటాయా? నెగిటివ్ కామెంట్స్ వెరీ ఫ్యూ ఆర్ దే అబౌట్ గరికపాటి గారు. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడని సపోర్ట్ చేస్తే గరికపాటి గారిని తిడుతూ ఈ పార్టీకి ప్రతి వీడియో కింద ఎన్ని కమెంట్స్ రావాలి? అంటే ఇక్కడ ఆవిడకి సపోర్ట్ లేదని మనకు అర్థమవుతుంది. అంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం ఉండే వాస్తవాలు. మరి అలాంటప్పుడు మీరు ఏం ఆశించి ఇవన్నీ చేస్తున్నారు? మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి అని చెప్తున్నాం కామెంట్స్. అంటే ఈ కామెంట్స్ వల్ల అంటే ఆవిడ చెప్పిన ఏదైతే జరిగిందో వాళ్ళ లైఫ్లో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూస్తే ఓకే, గరికపాటి వారు ఇలా ఉంటారా, ఆయన క్యారెక్టర్ ఇదా ఇంతకు ముందు, సో ఇప్పుడు కూడా పర్సనల్ లైఫ్లో అలా ఉంటారేమో ఫ్యామిలీతో, అండ్ ఇంకా ఇన్ని తప్పులు చేశారు కదా ఆయన అని ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం ఆ ఫాలోయింగ్ అనేది, కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది తగ్గడం, ఫాలోయింగ్ తగ్గడం, ఇటువంటిది ఉండదంటారా? ఏమీ లేదండి, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు కిందన కమెంట్స్ ఈ పాటికి ఎన్ని తిట్లు రావాలి ఆయన్ని, నువ్వు ఇలాంటి వాడు, నువ్వు ఇలా, ఎవడు అంటల్లా. గురువు గారిని మీరు తక్కువ చేసి మాట్లాడకండి అనే చెప్తున్నారు. ఆయన ఆధ్యాత్మికవేత్తే కాదు, ఆయన గొప్ప గురువు, మీరు ఆయన్ని కించపరచకండి అని అడుగుతున్నారు. అంతే తప్ప మీరు బాగా చెప్పారు, ఆయన లైఫ్ ఇదా, ఈ రకంగా ఉన్నాడు అని ఎవరు కమెంట్ చేయలేదండి. మీరు గమనించండి, నేను చాలా వీడియోస్ చూశానండి, అంటే కమెంట్స్ కూడా చూశాను నేను. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, ఇప్పుడు ఒక మనిషికి డిఫేమ్ చేయాలంటే పెద్ద విషయం కాదు, కానీ ఈయన విషయంలో అది జరగలేదు. ఈయన యాక్చువల్గా గరికపాటి గారి విషయంలో ఆయనకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇది అంటే ఎవరు ఇప్పుడు సపోర్ట్ అనేది ఇదేదో డబ్బులు ఖర్చు పెట్టో లేకపోతే ప్యాంప్లెట్స్ ఇచ్చో జరగలే కదా, ఇది తనకు తానుగా వస్తుంది ఆయనకి సపోర్ట్. అంటే కానీ ఆయన టీం నుంచి సంథింగ్ ఎవరో ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు, ఇవన్నీ అసత్య ప్రచారాలు అని ఖండిస్తున్నాం అని చెప్పేసి, కేసు కూడా ఫైల్ చేస్తాం అని చెప్పేసి. ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ మీరు చెప్పినట్టు వాళ్ళ సన్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు టీం అని చెప్పి, మనకు తెలియదు కదా. అంటే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? అసత్య ప్రచారాలు చేస్తున్నప్పుడు రివర్స్ లో ఏదైనా కేసు ఫైల్ చేయడం, లేదంటే మాట్లాడడం, ఇవన్నీ అసత్య ప్రచారాలు, ఎవరో నమ్మొద్దు, ఈయన అటువంటి వారు కాదు, సో సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి ఎందుకు చెప్పాలి? నేనంటా ఎందుకు చెప్పాలి? ఇప్పుడు జరిగిపోయింది అది, ఇప్పుడు అది విడిపోయారు, వాళ్ళు రాసుకుని విడిపోయాక ఇంకా ఆవిడకి ఏ హక్కు లేదండి. ఇప్పుడు పిల్లలతోటి ఆవిడ పోనీ మధ్యలో టచ్లో ఉంటే 23 ఏళ్లలో అది వేరు, కానీ ఆవిడ ఎప్పుడు వాళ్ళని కలవలేదు, నో బాండింగ్. వాళ్ళు శారద గారు మా అమ్మగారు అని ఒప్పుకున్నాక ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మేము ఫలానా, ఇప్పుడు వాళ్ళ మొహాలు చూపించి అవసరం అండి ఇదంతా. ఇప్పుడు ఆవిడెవరు కామేశ్వరి గారే చెప్పారు కదా, మా పిల్లలకి ఏమీ తెలియదని. ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నట్టు? అంటే మీరు పోనీ మీరు బాగుపడదామని ఆశించి
మీ పిల్లల జీవితాన్ని మీరు పాడు చేసినట్టేగా. ఇప్పుడు పిల్లలకి ఇంతవరకు నిజాలు తెలీదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు సంఘంలో వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఈవిడ వెళ్ళిపోయారు పిల్లల్ని వదిలేసి, భర్తను వదిలేసి. ఒక్కసారి వాళ్ళ సిట్యుయేషన్ ఆలోచించండి. వాళ్ళు ఎన్ని ఫేస్ చేసి ఉంటారు సంఘంలో. అప్పుడు గరికపాటి వారికి ఇంత పేరు లేదుగా. ఆయన నార్మల్ ఒక లెక్చరరో ఒక టీచరో. ఆ పిల్లలు ఎంత వేదన అనుభవించుంటారు. అది ఆవిడ తీసుకురాగలదా ఇప్పుడు ఆ టైం? మరి అలాంటప్పుడు అవునా కాదా అండి? ఇప్పుడు ఆయన ఏమంటారు, భార్య వదిలేసి వెళ్ళిపోయింది. అంతవరకు ఆవిడకి తెలిసి ఉండకపోవచ్చు. చాలామందికి వదిన గారని తెలియదు కదా, భార్యాభర్తలనే అనుకుంటారు. అప్పుడు ఆయన వేదన ఉంటుంది ఆయనకి. చుట్టూ చూసే అందరూ కూడా చూస్తారు కదా, ఆయన భార్య వదిలేసి వెళ్ళిపోయింది. మగవాడికి ఎంత బాధ అండి అది. అదొకటి. పిల్లలు ఎంత వేదన పడి ఉంటారు. నేను అనేది ఏంటంటే, అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా ఏముందండి, ఇప్పుడు ఆవిడతోటి బాండింగ్ ఏం లేదు. వాళ్ళు వచ్చి ఎందుకు చెప్పాలి, అవసరమే ఉంది. మేము ఫలానా అని వాళ్ళు ఇప్పుడు కెమెరా ముందుకు వస్తే రేపు పొద్దున వాళ్ళకి ఇంకా ఇబ్బంది. అది అవసరం లేదండి. ఒక టీం అని పెట్టి వాళ్ళు పెట్టారు, దానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు అవుతారు. చాలామంది మీరు చూసారు వీడియోస్, కమ్యూనిస్టులు కావచ్చు, అంటే కమ్యూనిజం పేరుతోటి మాట్లాడేవాళ్ళు కావచ్చు, తర్వాత సోకాల్డ్ మేము చాలా అభ్యుదయవాదులం అని చెప్పేవాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చి మాట్లాడాలి, గరికపాటి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పాలండి? ఇంకా రచ్చ చేసుకోవాలి అవసరంలా. ఆవిడంతటా ఆవిడ కామ్ అయిపోతారు. మీరు చూడండి, ఇవన్నీ కూడా కొద్ది రోజులే నడుస్తాయి. ఒక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూ అయిపోయేసరికి ఇంకో కొత్త ఇష్యూ వస్తుంది. అప్పుడు కామేశ్వరి ఎవరో గరికపాటి ఎవరో, అంతే. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎక్కువ కాలం వాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఆఫ్టర్ దట్ ఎప్పుడుకో మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చి ఇలా మమ్మల్ని వాడుకున్నారని, లేదంటే మా పైన ఇలా లైంగిక దాడి చేశారని, ఇటువంటివి ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకు ఇలా చాలా కాలం తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మొన్న అనుకోవచ్చా? మీకు జానీ మాస్టర్ది అవలా, ఉమ్, ఎవరిదో ఎందుకు. ఉమ్, ఇప్పుడు జానీ మాస్టర్దే పూర్తిగా తప్పు అంటామా మనం? నేనేమంటానంటేనండి, ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నన్ను ఇబ్బంది పెట్టబోయారు. నేను నా కెరీర్ కోసం ఒకవేళ నేను సరెండర్ అయిపోతే బై ఛాన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు సే దట్. నాకు ఇతను నన్ను ఇబ్బంది పెట్టాడు అని తర్వాత ఎప్పుడో చెప్పడానికి నాకు ఏమైనా రైట్ ఉంటుందా? నేను వాడేసుకున్నానుగా అతన్ని, నేను కెరీర్లో పైకి వచ్చేసానుగా. నేను అనేది ఇద్దరు కలిస్తేనే చెప్పట్లండి, రెండు చేతులు కలిస్తేనే. కాబట్టి మీరు విడిపోయారు, ఇష్టం ఉంటుంది, నేను కాదని అంటల్లా. ఒక మనిషి మీద మనకి ఇష్టమో మోహమో ఆకర్షణో ఏదో ఉంటేనే మనం ఒక మనిషితో ఉంటాం. అది ఎప్పుడైతే కొద్దిగా తగ్గిపోయిందో అతను, ఇప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటేనండి, ఎస్పెషల్లీ ఇన్ టీనేజ్ ఆర్ కొద్దిగా 20 ఏళ్ళు 18 ఏళ్లలో మనకి నచ్చినవాడు చాలా అందంగా కనిపిస్తాడు. మనకి నచ్చిన అమ్మాయి తప్పకుండా రంభ ఊర్వశిలాగానే అనిపిస్తుంది. అది అది లాంగ్ రన్లో కూడా అది ఉండాలి. అది ఎప్పుడైతే పోయిందో, ఆ చామ్ ఎప్పుడైతే పోయిందో, అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వెరపొస్తుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది మొత్తం గొడవ. లేదు, ఇంకొకటండి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆవేశంలో పెళ్లి చేసేసుకుంటారు. నాలాంటి సంఘ సంస్కర్తలు ఎవరో వెళ్ళి వాళ్ళకి పెళ్లి చేసేస్తారు. తర్వాత వాళ్ళు కాపురం చేయడానికి డబ్బులేవి. ఇప్పుడు మీకు చలం మైదానం చదివితే మీకు నా క్వశ్చన్ అదే, మైదానం రాశాడు. అప్పట్లో అది చాలా అభ్యుదయం. అంటే లేచిపోవటం వరకు చెప్తాడు ఆయన. లేచిపోయాక అరుణ అన్న క్యారెక్టరు ఒక ముస్లిం అబ్బాయితో వెళ్ళిపోతుంది. భర్త లాయరు, భర్త నచ్చడు. వెళ్ళిపోయాక దే ఎంజాయ్డ్ ఎ లాట్. ఒక ఫైన్ డే నాకు ఫలానా అమ్మాయిని తీసుకురా అని అడుగుతాడు. తీసుకొస్తుంది. ఇంకేంటి లైఫ్? ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకుని వెళ్ళావో, స్వేచ్ఛ అడిగావు, స్వేచ్ఛ వచ్చింది నీకు. అతను నిన్ను బాగా ప్రేమించాలనుకున్నావు, అన్ని రకాలుగా సాటిస్ఫై చేశాడు. ఎన్ని రోజులు ఉన్నాడు నీతోటి? నేను అనేది బంధం అనేది అందుకేనండి, వివాహ బంధం వేరు, మనం కలిసి ఉండడం వేరు. కలిసి ఉన్నప్పుడు నచ్చకపోతే విడిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు మీరు చూడండి, సహజీవనం అని బతుకుతున్న వాళ్ళందరూ అమ్మా నాన్ననే చెప్తున్నారుగా, పిల్లలకి కొత్త పేరు చెప్తున్నారా? తర్వాత ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే ఈ సహజీవనం చేసే వాళ్ళందరూ ఏవైతే సంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్ళారో, ఇప్పుడు చున్నీలు తగలబెట్టమన్నారు, చున్నీలు వేసుకుంటున్నారు. నల్లపూసలు వద్దు, మాకు నగలొద్దు, ఇదొద్దు అదొద్దు అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆ సోకాళ్ళు వాళ్ళని నల్లపూసలు వేసుకుంటున్నారు. ఏమనంటే ఫ్యాషన్ అంటారు. నేను అనేది సంప్రదాయం వైపు మళ్ళుతున్నారు అంటున్నా. కాబట్టి విచ్చలవిడితనం అనుకుని వెళ్ళిన వాళ్ళు కూడా, లేదు మాకు చాలా స్వేచ్ఛ కావాలి అనుకుని వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ సంప్రదాయం వైపే వస్తున్నారు మీరు గమనిస్తే. ఇప్పుడు యువత కూడా
వాళ్ళు అవసరమైనప్పుడు మోడర్న్గా ఉంటున్నారు, మళ్ళా పూజలు చేస్తున్నారు, పండగలు చేసుకుంటున్నారు, సంప్రదాయబద్ధంగా ఉంటున్నారు, అంటే వాళ్ళు రెండింటికి విలువ ఇస్తున్నారు. ఇప్పుడు యువత నిజంగా చాలా బాగా ఉన్నారండి ఒక రకంగా. అంటే ఓకే, డ్రగ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, బట్ అదర్వైజ్ వాళ్ళు అన్నీ చేస్తున్నారు. అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి, నిజంగా అబ్బాయిలు ఇప్పుడు చాలా, వాళ్ళు నన్ను అడిగితే భార్యకి వాళ్ళు చాలా అన్నీ చేస్తున్నారు ఇంకా ఎక్కువగా. అంటే ఎక్కువ శాతం చేయకపోవచ్చు, మార్పు అనేది వచ్చింది, అది నేను చెప్తున్నా. సో ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టుగా కలిసి జీవించినా వాళ్ళు 20 ఏళ్ళు ఉండగలిగారండి, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. తర్వాత ఎందుకో గరికపాటి వారికి నచ్చలేదు, ఆవిడ ఓపెన్గా చెప్పగలిగింది కదా, ఆ స్వేచ్ఛ ఆవిడకి ఆయన ఇచ్చాడుగా. నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు నువ్వు వెళ్ళటమేంటి, ఉండు పిల్లల్ని చూసుకో అన్నాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఆయన అనున్నా ఆవిడ వద్దనుకుందేమో మనకు తెలియదు. ఆ స్వేచ్ఛ ఇచ్చినట్టేగా ఆయన. ఇంకా ఇష్యూ ఏముందండి ఇక్కడ, ఎందుకు వై హీ హ్యాస్ టు కమ్ అవుట్, అవసరం లేదు. ఇప్పుడు గరికపాటి గారు వచ్చి వివరణ ఇవ్వక్కర్లే, అంత మొత్తం వివరణ ఆవిడే ఇచ్చారు, మంచి చెడు ఆవిడే చెప్పారు. కాబట్టి ఆయన వివరణ ఇవ్వక్కర్లే, పిల్లలు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదనేది నా ఉద్దేశం. ఈ ఇష్యూని ఇంతటితో వాళ్ళు క్లోజ్ చేస్తే, కామేశ్వరి గారు ఇక్కడితో వీడియోలు ఆపేస్తే బాగుంటుంది. దానివల్ల ఎవరికీ నష్టం లేదు, ఆవిడకే నష్టం. నా బాధ అది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.